జననం మరణం అనేది సర్వసాధారణం. మనిషి పుడతాడు, చస్తాడు. కానీ చరిత్రలో కొంతమంది వ్యక్తులు మిగులుతారు. రాజకీయ పార్టీలు రావడం సహజం. పార్టీలు వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ కావడం కూడా సహజమే. ఓసారి ఓడొచ్చు, ఓసారి గెలవచ్చు. కానీ భారతదేశ చిత్రపటంలో ప్రాణాలని సైతం లెక్క పెట్టకుండా తెగించి కొట్లాడి ఈ భారతదేశ ఇండియా చిత్రపటంలో ఒక తెలంగాణని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. ఆ చరిత్రని ఈ దేశం కాదు, ప్రపంచంలో ఎవడు చెరపలేడు. ఈ మధ్యలో తూతూ మంత్రంగానే ఏది మాట్లాడినప్పటికీ ఆ భారతదేశ చిత్రపటాన్ని ఎవడన్నా మార్చగలుగుతాడా? మార్చే సాధ్యమవుతుందా? మొన్న ఎలక్షన్లు కూడా, ఇవాళ కూడా టీవీలు, పేపర్లు చూసినాం, మొన్న కూడా చూసినాం. ఏదైనా కానీ తాత్కాలికమే. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 సార్లు జిల్లా పరిషత్ జరిగింది, మున్సిపాలిటీలు జరిగినాయి, మున్సిపల్ కార్పొరేషన్ జరిగినాయి, హైదరాబాద్ కూడా జరిగింది. 100% స్ట్రైక్ రేట్తోని అన్నీ మనకే వచ్చినాయి. కానీ ఈ కాంగ్రెసు ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో పంచాయతీ ఎన్నికలు జరిగితే ఏం జరిగినాయి చూసి